శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆగస్టు 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో ఈ రాశి వారికి రాశి అందే రవిగ్రహ సంచారం ప్రారంభం అవడంతో ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి టాలెంట్ పెరుగుతుంది. ఏదైనా స్వతంత్రంగా ఎవరి సహాయం లేకుండా మీ యొక్క కార్యక్రమాలు మీరే నిర్వహించుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో చాలా వరకు గతంలో ఆగిపోయినటువంటి పనులని తిరిగి ప్రారంభించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రయత్నంలో ఈ సింహరాశి వారికి రాహు కేతువు యొక్క బంధనంలో ఈ రవిగ్రహం చిక్కుకోవడం వల్ల ఇతరుల యొక్క వ్యామోహానికి కానీ ఇతరుల యొక్క పన్నిన వలలో కానీ చిక్కుకునే అవకాశం ఉంది. అంటే మీకు ఏదో ఒకటి ఆశ చూపించి మీతో వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకొని చివరికి మిమ్మల్ని నిరాశపరచడం జరుగుతూ ఉంటుంది. లేదా మిమ్మల్ని ముందు పెట్టి వెనకాల వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకొని వారు లాభం పొందే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో మీరు ఇతరుల మాయలో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే సడన్గా ఎవరో ఒకరు వచ్చి ఒక సమూహంగా వచ్చి మిమ్మల్ని చాలా పొగిడి ఈ కార్యక్రమం మీరు మాత్రమే చేయగలరని చెప్పి మిమ్మల్ని ఒక అధికారి దగ్గరకో ఒక రాజకీయ నాయకుడి దగ్గరకో తీసుకెళ్ళి వారితో మీరు గొడవ పెట్టుకోవడం కానీ వారితో పోటీ పడడం కానీ కార్యక్రమాలు మీతో చేయించడం జరుగుతూ ఉంటుంది. అంటే తర్వాత వాళ్ళు బాగుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగడం కానీ తర్వాత మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఇతరుల యొక్క మాయలో పడకుండా మీ సొంత కార్యక్రమాలైనా సరే అవి మీకు ఎంతవరకు అర్హత కలిగి ఉంటుంది, అది మనం ప్రయత్నం చేస్తే అది మనకి ఎంతవరకు వస్తుంది అని ఆలోచించి ఆ ప్రయత్నంలో మీరు ఎంటర్ అవ్వాలి తప్ప లేనిపోని ఆశలు పెంచుకొని ఏదో గొప్ప కోర్సులో నేర్చుకొని మనం ఏదో సివిల్స్లో పాస్ అయిపోవచ్చు, ఐఏఎస్కి వెళ్ళిపోవచ్చు అని ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో 2 లక్షలు 3 లక్షలు కట్టి జాయిన్ అవ్వడం తర్వాత టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అసలు మీకు ఆ ప్రయత్నంలో మీరు ఎంతవరకు నెరవేరగలరు, అసలు మీకు అటువంటి ఉద్యోగ అర్హత ఉన్నదా అని తెలుసుకొని మీరు మీ ప్రయత్నం ప్రారంభిస్తే మంచిది తప్ప లేదంటే అనవసరంగా సమయాన్ని కాలాన్ని ధనాన్ని కూడా వృధా చేసుకుంటుంటారు. ఎందుకంటే ఏదైనా ఈ సింహరాశి వారికి ఈ రాహు కేతు యాక్సెస్ ఉన్నప్పుడు కొన్ని ఇటువంటి భ్రమలు కలుగుతూ ఉంటాయి. లేదా కొంతమంది మిమ్మల్ని మాయ చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో చేసుకోవడానికో వాళ్ళు మాయలో పడ్డాకో ప్రోద్బలిస్తుంటారు. అది జాగ్రత్తగా పరిశీలించండి. అయితే కష్టపడితే ప్రతిదీ సాధించవచ్చు, కానీ దానికి అదృష్టం రాత కూడా ఉండాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం మంచిది. అంటే ఇక్కడ ధనం కన్నా కాలం చాలా ఇంపార్టెంట్. ఏదో 2-3 సంవత్సరాలు మీరు అదే ప్రయత్నంలో ఉంటూ ప్రతిసారి ఫెయిల్ అవ్వడం కన్నా అసలు మనకి ఏది అర్హత ఉన్నది అనుకొని దాంట్లో జాయిన్ అయితేనే బెటర్ తప్ప అర్హత లేని దానికోసం ఆశించడం వల్ల ఈ విధంగా కాలం వృధా అవుతుంది. అంటే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం అది తిరిగి రావడం అన్నది చాలా కష్టం అవుతుంది. సో ఏదైనా ఒకసారి ఆలోచించండి. ఏదైనా ధనస్థానంలో కుజగ్రహ సంచారం అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు మీ వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై యాజమాయిష్ చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నంలో వారి నుంచి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. బట్ ఏదైనా లాభస్థానంలో 2 గ్రహాలతో ఈ వారం ప్రారంభం అవడం వల్ల అటు పెద్దవారి సహకారం లభిస్తుంది, గురువుల ప్రోత్సాహం లభిస్తుంది, స్త్రీల యొక్క లాభం కలుగుతుంది, వారితో అనురాగం కూడా కలుగుతుందన్నమాట. అంటే తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల గౌరవప్రదమైనటువంటి మంచి హోదా కలిగినటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. అలాగే గురువుతో కలిగినటువంటి శుక్రుడు కంపల్సరిగా దైవ బలం అనుగ్రహిస్తుంది. అంటే స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఇప్పుడు ఎలాగా మన శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని గట్టిగా ఆరాధించడం వల్ల మీ యొక్క ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంది. బట్ ఈ ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు సొంత ప్రయత్నాలు నెరవేరుతాయి. మీ బంధువులకు కానీ సిస్టర్స్కి కానీ స్నేహితులకు కానీ
విలువైనటువంటి బహుమతులు ఇస్తారు. అలాగే మీరు చాలా కాలంగా ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని కలుసుకోవడం, వారితో మీ యొక్క మంచి చెడ్డలు, కష్ట సుఖాలు చెప్పుకోవడం, వారికి కొంత ధన సహకారం గానీ, విలువైన బహుమతులు గానీ ఇవ్వడం జరుగుతూ ఉంటది. బట్ ఏదైనా వ్యయ స్థానంలోకి శుక్రుడొచ్చినప్పుడు జాతకుడు చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉండా కూడా చేయలేని పనులు 2 ఉంటాయి. అందులో ఒకటి పెళ్లి చేయడం, 2 ఇల్లు కట్టుకోవడం. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా, కొనుక్కోవడమా, ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు. అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న, ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి, ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది. ఈ రెండిటికి ఒక లింక్ అయితే ఉన్నది. మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వివాహం అన్నది సప్తమ స్థానం, సొంత గృహం అన్నది చతుర్థ స్థానం. అంటే చతుర్థానికి చతుర్థం సప్తమం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్లి, శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది. ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరీగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా, అత్తవారింట్లో సుఖం లేదనుకున్నా కంపల్సరీగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి. దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు, ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు, చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు, ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు, ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైరుతి ఫాల్ట్ ఉంటుంది, చూసుకోండి. అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు, ఇంట్లో అంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒకరికొకరికి కోయిన్సైడ్ అవ్వట్లేదంటే కంపల్సరీగా మీ గృహంలో వాయువు దోషం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాలుగా అంటే మన గృహాన్ని 4 దిక్కులు, 4 విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా శుభకార్యాల మీద, ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది. అలాగే మీరు ఒక పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తవట్లేదు, కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దే. మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాస్తు సరిగ్గా లేనప్పుడు, దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది.